హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఒక చిన్న రీక్యాప్. ఇప్పుడు వరకు అయితే లాస్ట్ ఎపిసోడ్లో హీరో ప్రపోజ్ చేస్తాడు, హీరోయిన్ ఏం చెప్పదు, హెసిటేట్ అవుతూ ఉంటుంది, టైం తీసుకుంటుంటుంది, నాకు ఇంకా టైం కావాలన్నట్టు మాట్లాడుతుంటుంది అనమాట. సో దానికి హీరో రియలైజ్ అయ్యి చెప్తాడు, సరే తీసుకో నీ టైము, నేను నేనేం ఫోర్స్ చేయట్లేదు, నువ్వు ఆలోచించి చెప్పు నాకు అని చెప్పేసి. సో నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసరికి మన పాప రెడీ అయ్యి వస్తుంది అండ్ తర్వాత ఇన్హోని కలుస్తుంది. ఇన్హోని కలవడం మన హీరో చూస్తాడు, అప్సెట్ అయిపోతాడు. ఇన్హో అయితే తనకు ఒక పేస్ట్రీ ఇస్తాడనమాట, నేను ఇది తయారు చేశాను అని చెప్పి. ఇన్హో చెఫ్ కదా, సో సమ్ డిఫరెంట్ డిషెస్ ఏమన్నా ట్రై చేస్తే నేను తనకి ఇస్తూ ఉంటాడు అనమాట హీరోయిన్కి. ఇంతలోకి మన బెస్ట్ ఫ్రెండ్ అని మన బాయ్ ఫ్రెండ్ కూడా వస్తారు. సమ్ అగ్లీ లుక్స్ అయితే అవుతూ ఉంటాయి ఒకరికి మధ్యలో. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది హీరోయిన్కి అర్థమవుతుంది, బట్ వాళ్ళు ఎంతవరకు క్లోజ్ వచ్చారనేది ఇంకా అర్థం కాలేదన్నమాట హీరోయిన్కి. సో లాస్ట్ ఎపిసోడ్లో కొట్టడం అయితే జరిగింది కదా మన హీరో బాయ్ ఫ్రెండ్ని. సో అప్సెట్ ఉంటాడు మనవాడు. ఆ మూమెంట్లో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని ఎందుకు వచ్చి కాపాడావు, ఐ మీన్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్, నేనేం చెయ్యట్లేదు తన్ని, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడతాడనమాట. అండ్ మన హీరో కూడా చూపిస్తాడు, నువ్వు కంపెనీ నుంచి చాలా ఫ్రాడ్ చేస్తున్నావు, నాకు డీటెయిల్స్ ఉన్నాయి అవి, నువ్వు చేసేది అంతా కరెక్ట్ కాదు, నువ్వు మ్యాన్ లాగే బిహేవ్ చేయట్లేదు, అది కూడా మెచ్యూర్డ్ అస్సలు లేవు, నీ వల్ల పక్కోళ్ళు అన్హ్యాపీ అయిపోతున్నారు, సో నువ్వు హీరోయిన్తో బ్రేకప్ ఎందుకు చెప్పవు, నీకు అంత ఇష్టం లేకపోతే అంటే. ఇవన్నీ మాట్లాడుతున్న హీరోయిన్ చూసి మనోడికి అయితే పెద్ద కోపం వస్తుంది. కోపం వచ్చి చేయి లేపుతాడు, లేపిన వెంటనే మనోడు కూడా చేయి తిప్పేస్తాడనమాట. సో అది జరిగిన తర్వాత సైలెంట్గా కిందకి వెళ్తాడు. అప్పుడు మన హీరోయిన్ అయితే అడుగుతుంది, బ్రేకప్ చేసుకుందామా మన ఇద్దరం అని. అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట, బ్రేకప్ చేసుకుందాం మన ఇద్దరం అని చెప్తాడని. బట్ వింతగా మనవాడు బాగా ఆలోచిస్తాడు. మన హీరోయిన్ అనేది మోర్ సక్సెస్ఫుల్, అంటే లైక్ వాడి దీని బెస్ట్ ఫ్రెండ్ని తన్ని కంపేర్ చేస్తాడనమాట. మన పాప వెల్ ఎడ్యుకేటెడ్, సో అన్ని రకాలుగా ఇదే బెటర్ అనిపించి తనే అపాలజైజ్ చేస్తాడు నిన్న రాత్రి దానికి. ఇంతలోకి మన హీరోయిన్ చూసి మన హీరోయిన్ అయితే ఫ్లాట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత సడన్గా మన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన లంచ్కి అయితే ఇన్వైట్ చేస్తారు. యాక్చువల్గా లంచ్ ప్లాన్ ఉంటుందన్నమాట మన బెస్ట్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి కలిసి మన హీరోయిన్తో. సో మన హీరోయిన్ ఏం చెప్తుందంటే, నేను ఇంకా ఆయనతో వెళ్ళాలి, సో నా క్రెడిట్ కార్డ్ ఇస్తాను, మీ ఇద్దరు వెళ్ళి చెయ్యండి, మీన్ లంచ్ చేయండి అని చెప్తుంది అనమాట. సో దట్ వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారని. సో మనోడు షో ఆఫ్ కదా బాయ్ ఫ్రెండ్, సో వాడు ఒక రిచ్ రెస్టారెంట్కి తీసుకెళ్తాడు, ఎందుకంటే పేమెంట్ మన హీరోయిన్ కదా చేసేది. సో ఎంత బొక్క పెడదామా అన్నట్టు పెద్ద దానికే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ప్రిటెండ్ చేస్తుంటాడు అనమాట, నేను డైలీ ఇక్కడికి వస్తాను, నాకు మెనూ అంతా తెలుసు, నాకు రెగ్యులర్ ఇవ్వండి, నాకు వైన్ అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని. ఇంతలోకి మన పాప ప్రిటెండ్ చేస్తుంటుంది, నేను నైట్ అయిందానికి నాకు నిద్ర రాలేదు అని. వాడు కూడా నాకు నిద్ర రాలేదని చెప్తాడు, కానీ రియాలిటీ ఏంటంటే పందుల్లో పడుకుని ఉంటారు ఇద్దరు, అలారంకి లెగుస్తారనమాట. సో దంతకు తగ్గ బొంత అంటారు చూసారా, అది వీళ్ళిద్దరు జోడి. సో ఇంతలోకి మన మేనేజర్ ఎందుకు రమ్మన్నాడంటే, సో మన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన హీరోయిన్ది, దాన్ని చూసి మనోడు కుళ్ళిపోతూ ఉంటాడు. అది హిట్ అవుతూ ఉంటుంది, కానీ దాంట్లో మన సుమిన్ అయితే లేదు కదా బెస్ట్ ఫ్రెండ్. సో దానికోసం అని చెప్పేసి మనోడు చాలా బెగ్ చేస్తూ ఉంటాడు అనమాట. బెగ్ అంటే బెగ్ కాదు, జడ్జ్ చేస్తుంటాడు, డిమాండ్ చేస్తుంటాడు వాళ్ళిద్దరిని. దీంతో పాటు మన టీమ్ లీడర్ కూడా వస్తుందన్నమాట. మొత్తం ఇద్దరిని హ్యూమిలేట్ చేసినట్టయితే మాట్లాడడం జరుగుతుంది ఆయన ఇక్కడ. సో మన హీరోయిన్ చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది, అసలు ఎందుకు వెళ్ళానని ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ వాడు ఏం చెప్తాడంటే, నేను లేకపోతే మీ జీవితాలు లేవు అన్నట్టు చెప్తాడు. మీరు ఇలాగే ఉంటే మీ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ నా పేరు మీద ఇచ్చేస్తే ఓకే, లేదంటే మీరు చాలా దెబ్బతింటారు, మీకు చాలా ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, నేను రప్పించేలా చేస్తానని లిటరల్గా ఒక థ్రెట్ ఇస్తాడనమాట. సో మీరు కౌన్సిలింగ్ నుంచి అదే మీరు ప్రాజెక్ట్ నుంచి విత్డ్రా అయిపోండి, నాకు నచ్చిన వాళ్ళు నేను పెట్టుకుంటాను, లేదంటే ఏదన్నా ప్రాబ్లం అయితే ఫ్రంట్ ఫేస్ మీరే అని చెప్పేసి మిమ్మల్ని ఫేస్ చేయించేలా చూస్తానని చెప్పేసి టీమ్ లీడర్ని కూడా బాగా తిడతారు. ఇంతలోకి మన పాపకి క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది, చూసి అవాక్ అవుతుందన్నమాట. ఎందుకంటే అంత బిల్ చేశారు మన ఇద్దరు కలిసి వెళ్ళి. వీళ్ళెవరు, ఈయన ఒక ఇన్వెస్టర్ అనమాట, మన హీరోతో మాట్లాడడానికి వస్తాడు. మన హీరో అసలు పట్టించుకోడు ఆయన్ని. సో ఆయన కొంచెం
ఫీల్ అవుతాడనమాట. వీపు తిప్పుకొని వెళ్ళిపోయేసరికి చాలా గట్టిగా ఫీల్ అవుతాడు. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి ఆయన కూడా వస్తాడు. సో మన పాప ప్లానే వేరేగా ఉంటుందన్నమాట. మన పాపకి ఎలాగో ఫ్యూచర్ తెలుసు కాబట్టి తను ఆల్రెడీ నేను ఒక ప్లాన్ వేసి ఉంచాను. దీనికి మెయిన్ ఇన్వెస్టర్ కింద ఎవరిని చూస్ చేసుకుందాము, ఎవరి కంపెనీని ఏంటి అనేది మొత్తం ప్లాన్ వేసి ఉంచుతుందన్నమాట. ఈవినింగ్ డేట్కి అయితే రమ్మంటాడు. సో డేట్కి వెళ్తూ ఉంటుంది. వాడిని చూసి ఆగలేకపోతూ ఉంటుంది అనమాట. కొంచెం టెంప్ట్ అవుతూ ఉంటుంది పాప. ఆ తర్వాత ఎందుకు ఫైనల్గా మనవాడు తీసుకెళ్ళేది సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్కి అనమాట. ఎందుకంటే మన హీరోకి కూడా తెలుసు ఫ్యూచర్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన హీరోయిన్కి అని. సో తనుకి ట్రిక్స్ నేర్పిస్తారు, మెల్లిగా నేర్చుకుంటుంది. హీరోని కూడా పడగొడదాం అనుకుంటుంది. కానీ హీరో ఎంత ఉన్నాడు, హీరోయిన్ ఎంత ఉంది చూడండి. అఫ్కోర్స్ లైక్ ఈజీగా అవ్వదు. సో చాలా ఫోర్స్ఫుల్గా ఎగిరి పడుతుంది. అప్పుడు పడతారనమాట. సో కింద మీద పడినప్పుడు తనకు గ్లిమ్స్ వస్తుంది. ఈ పర్సన్ నేను ఎక్కడో చూసినట్టున్నాను అని. అదే పాస్ట్ ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు కదా ఫస్ట్ మీటింగ్, దానికి చాలా చిన్న గ్లిమ్స్ వస్తుంది. ఆ తర్వాత ఓకే ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించి. బాగా చెప్పేసి వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ డే ఏంటంటే మనం మళ్ళీ ప్రపోజల్ తీసుకుని మన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సరే నీకే ఇచ్చేస్తాను, నన్ను తీసేస్తానంటే తీసేసుకో అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత సర్లే నన్ను ఉంచమని చెప్తుంది. ఉంచమని చెప్తే మనోడు నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను ఏదో చెప్తాడు సంథింగ్. బట్ అది కూడా చాలా ఆరోగెంట్గానే మాట్లాడతాడు అనమాట. సో ఇదంతా నీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సూమిన్ని కూడా యాడ్ చేయి, అప్పుడు నేను నిన్ను కూడా ఉంచనిస్తాను ప్రాజెక్ట్లో అని చెప్తాడు. ఇంతలోకి మన కజిన్ని చూపిస్తారు. కజిన్ అయితే మన ఎనుహో తీసుకొచ్చిన పేస్ట్రీ అయితే తింటుంది. మన పాప ఫుడీ కదా, దిమాగ్ ఖరాబ్ అయిపోద్ది అనమాట. ఎంత టేస్టీ ఫుడ్ ఎవరు తయారు చేశారు అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుద్ది. సో ఇంతలోకి మన పాప అయితే ఫోన్ చేసి ఇన్హోకి నీకు ఒక ఫ్యాన్ క్రియేట్ అయ్యారు అని చెప్పేసి స్పీకర్లో పెట్టి మాట్లాడిపిస్తుంది. అప్పుడు మన పాప అడుగుతుంటుంది అనమాట, ఇన్హో నేను ఇష్టపడుతున్నట్టున్నాడు, ఎందుకంటే ఇది హార్ట్ నుంచి చేసినట్టుంది, నేను ఇలాంటి పేస్ట్రీ ఎప్పుడు తినలేదు, ది బెస్ట్ పేస్ట్రీ అంటే లేదు అలాంటిది ఏం లేదు, తను ఒక షెఫ్, సో అంతా మంచిగానే చేస్తాడు, సో అలాంటి అడ్వాంటేజ్ ఏం తీసుకోవట్లేదు, నా కోసమని కాదు, సో తన కుకింగే అంతా సూపర్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి పొగుడుతుంది అనమాట. ఇంతలోకి మన నెక్స్ట్ సీన్ చూసేసరికి మన సూమిన్ ఏదైతే ఉందో తను మన టీమ్ లీడర్తో మాట్లాడుతుంటుంది అనమాట. ఎందుకంటే టీమ్ లీడర్ ప్రాజెక్ట్ నుంచి తీసేస్తారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు తను జూనియర్ కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, పైగా పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. మన హీరోయిన్ అనేది పర్మనెంట్ ఎంప్లాయీ కానీ తిను పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. సో ఎలా టాక్టిక్స్ ప్లే చేయాలి అనేది బాగా తెలుసు కాబట్టి సో మన టీమ్ లీడర్ని పట్టుకొని చాలా క్లోజ్గా అక్క తొక్క అనుకుంటూ నువ్వు నాకు హెల్ప్ చెయ్యి, నేను టీంలో ఉంటాను, నేను అందరికీ ఫేవర్ చేస్తాను అన్నట్టు అందరినీ మర్చి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి తెలిసిపోతుంది కదండి, క్యాచ్ చేయగలుగుతారు కదా కొంతమంది. సో అలాగే మన టీం లీడర్ కూడా క్యాచ్ చేయగలుగుతుంది అనమాట, కొంచెం ఈ పాప విషియస్గా అనిపిస్తుందని. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో పాస్ట్ చూపిస్తారు. పాస్ట్లో మన ఇన్వెస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఫ్రాడ్కి గురవుతాడు. అంటే యాక్చువల్గా ఎయిర్ హోస్టెస్తో మిస్ట్రీట్ చేసేసరికి దెబ్బకి ఒకేసారి అన్పాపులర్ అయిపోతాడు అనమాట, ఇంత పాపులర్ నుంచి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే తనకి ఇప్పించడం ఇష్టం లేకపోయినా, ఎందుకంటే తనకి తెలుసు ఈ ప్రాజెక్ట్ తను తీసుకుంటే ఎలాగో బ్యాక్ టు కంపెనీ వచ్చేస్తుంది, సో ఆడి పేరు ఎలాగో పాడైపోతుంది కాబట్టి సో తనకే ఇచ్చి మెయిన్ ఏమో మేనేజర్ని ముందు పెట్టి సో వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసుకునేలా చేసి వాళ్ళిద్దరిని ఒకేసారి పిక్చర్లోంచి అవుట్ చేద్దాం అనేది మన హీరోయిన్ ప్లాన్ అనమాట. సో ఇంతలోకి మన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఖాళీగా ఉండరు కదా, ఏవో కొన్ని స్నాక్స్ తెచ్చుకొచ్చి మనం అందరం కలిసి తిందాం గాడి గుడ్డు అని చెప్తూ ఉంటారు. మన పాప హెసిటేట్ అవుతూనే ఉంటుంది, ఆక్వర్డ్గా చెప్తుంది అనమాట, ఫ్రైడ్ చికెన్ తీసుకొచ్చాము తిందాము అని చెప్పేసి మన బెస్ట్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే మీ ఇద్దరు తినండి అన్నట్టు చెప్తుంది అనమాట, నాకు కొంచెం పని ఉంది, నేను
బిజినెస్ ట్రిప్కి మనం ఇన్వెస్టర్ వెళ్ళకముందు ఒక చిన్న మాట మాట్లాడాలి అని చెప్పి ఓ పక్కకి వెళ్ళి కాల్ చేస్తుంది అనమాట మన ఇన్వెస్టర్కి. చేసి వాడిని రెచ్చగొడుతుంది. నీది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది నీది కాదని నాకు తెలుసు, అది నాది, నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు అని నాకు తెలుసు. సో అని చెప్పేసి మన వాడిని కొంచెం ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో దట్ మనవాడు ఇంకా చాలా ఇరిటేట్ అయ్యి ఎయిర్ హోస్ట్ అదే పాస్ట్లో ఏదైతే సీన్ ఉందో అది రిపీట్ అయ్యేలాగా. ఫార్చునేట్గా మన హీరోయిన్ ఎలా అయితే అనుకుంటుందో, ఎలా ఎక్స్పెక్ట్ అయితే చేస్తుందో సేమ్ అదే జరుగుతుంది. మన పాపతో మాట్లాడిన తర్వాత మనవాడు చాలా ఇరిటేట్ అయిపోతాడు. ఇది ఇలా కొట్టడం అయితే జరుగుతుంది. సో ఇది మన ఎయిర్ హోస్టెస్లో అందరూ జాయిన్ అయ్యి అండ్ అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీడియోలు తీసి ఇలాగా బయటకి ఎంటేయడం జరుగుతుంది ఫ్లైట్ నుంచి. అండ్ ఇది వైరల్ అయిపోయి ఆయన కంపెనీ యొక్క ఫేమ్ వెంటనే పడిపోతుంది. కొరియన్ సిరీస్లో ఏంటో తెలియదు, ఏదో చిన్న మిస్టేక్ జరిగినా కూడా కంపెనీ షేర్స్ టపాలని పడిపోతాయి. ఐ డోంట్ నో హౌ, బట్ యా దట్ హ్యాపెన్స్. ఇక్కడ మనకి అసలైన సీన్ వచ్చిందండి. ఇక్కడ మన హీరోయిన్ ఫిగర్ అవుట్ చేస్తుంది మన హీరో కూడా పాస్ట్ నుంచి వచ్చాడని, అంటే అదే ఫ్యూచర్ నుంచి వచ్చాడని. ఎలా అంటే ఎందుకంటే డైనమైట్ మన పాప బీటీఎస్ సాంగ్స్ వింటూ ఉంటుంది. అప్పటికి బీటీఎస్ రాలేదు 2013కి, 2017 నుంచి స్టార్ట్ అయ్యారు. సో బీటీఎస్ వల్ల హీరోయిన్కి అయితే ఐడియా వచ్చేస్తుంది, ఓకే నువ్వు కూడా ఫ్యూచర్ నుంచి వచ్చావా బ్యాక్కి, నీకు కూడా రీబర్త్ వచ్చిందా అని చెప్పేసి. వెంటనే ఇంకా మన హీరో కూడా లైక్ అటు ఇటు తిప్పకుండా చెప్పేస్తాడు డైరెక్ట్గానే, అవును నాకు తెలుసు నువ్వు చచ్చిపోయి వచ్చావని, అందుకే నేనే వెనక్కి వెళ్ళి ఇన్హోని అసలు పార్టీకి పంపించాను. ఇన్హో యాక్చువల్గా పాస్ట్లో పార్టీకి రాడు, బట్ ఫ్యూచర్లో పార్టీకి వచ్చాడు కదా. ఎందుకు వచ్చాడంటే మనోడు పంపించడం వల్ల వస్తాడు. సో నాకు ఇది లాంగ్ టైం నుంచి తెలుసు నువ్వు చచ్చిపోయి వచ్చావని. అంటే మన హీరోయిన్ అడుగుతుంది, నీకు ఎలా తెలిసిందంటే నేను నీ ఫ్యూనరల్కి వెళ్ళాను అంటాడు. అక్కడ హెవీ హార్ట్ డిస్కషన్ అయితే జరుగుతుంది ఇద్దరికి మధ్యలో. జరిగిన తర్వాత మన పాపని ఇంటికి తీసుకెళ్తాడు. ఈ పిల్లి గుర్తుందా ఫస్ట్ ఫీడ్ చేసేది కదా, ఆ పిల్లి అనమాట. మన హీరో తన ప్రాణాలు కాపాడి తీసుకొస్తాడనమాట, తన ప్రాణాలు అడ్డుగా వేసి. సో వాడితో బ్రేకప్ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఎందుకు బ్రేకప్ చెప్పట్లేదు అని ఇంకా డైరెక్ట్గా అడుగుతాడు. అప్పుడు తిను రియలైజ్ అయిన కొన్ని విషయాలు చెప్తుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు నా ఎకనామికల్ కండిషన్ అయితే కరెక్ట్గా లేదు, ఎందుకంటే నేను వాడికి డబ్బులన్నీ ఇచ్చేసాను. అండ్ ఏదన్నా ఇన్సిడెంట్ నేను ఇగ్నోర్ చేయాలనుకుంటే వేరే వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బర్న్, నాకు ముందు అక్కడ స్కార్ ఉండేది, సేమ్ స్కార్ నీకు ఫామ్ అయింది. సో నేను ఫేట్ని ఎస్కేప్ అవ్వలేను, కానీ నా ఫేట్ని వేరే వాళ్ళ మీదకు పుష్ చేస్తే అప్పుడు నా ఫేట్ నేను తప్పించుకోవచ్చు అని చెప్తా. నెక్స్ట్ సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది మన హీరోయిన్ యొక్క ఫ్యూనరల్ సీన్. అది చూసి మన వాడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారనమాట. అయిపోయి ఒక ట్యాక్సీ డ్రైవర్ని అయితే మీట్ అవుతాడు. ఎవరు అనుకుంటున్నాను, మన హీరోయిన్ ఫాదర్. మన హీరోయిన్ ఫాదర్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇంత రిగ్రెట్ అవుతున్నావు, నీకు చాలా ఛాన్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకోలేదు, ఒకవేళ నీకు నిజంగా ఛాన్స్ వస్తే ఫ్యూచర్లో తీసుకుంటావా అని అడుగుతాడు. అడిగితే దానికి మనవాడు స్టన్ అయిపోయి అప్పుడు వరకు జరిగిన కథ అంతా రిగ్రెట్ అవుతూ ఉంటాడనమాట. సో నీకు ఛాన్స్ ఇస్తే పట్టుకుంటావా అని మళ్ళీ అడుగుతాడు. అడిగితే అప్పుడు మనవాడు మళ్ళీ ఒకసారి పాస్ట్కి వెళ్ళి నాకు ఎన్ని ఛాన్సెస్ వచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేసానా అని చెప్పి ఆలోచనలో పడిపోతాడు, డీప్ ఆలోచనలో. అది చూసిన మన హీరోయిన్ ఫాదర్ తనకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అవుతాడు. సో అప్పుడు ఎప్పుడైతే మన హీరోకి యాక్సిడెంట్ జరుగుతుందో ఆ టైం నుంచి తనకి హార్ట్ మీద అయితే ఒక లవ్ సింబల్ అయితే వస్తుంది. సేమ్ హీరోయిన్కి నోట్ మీద ఎలా వచ్చిందో అలాగా తనకి రీబోర్న్ అయితే వస్తుంది. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి మన టీమ్ లీడర్ యొక్క ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళ హస్బెండ్ ఇలా గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు, వాళ్ళ పిల్ల గురించి కేర్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే తన లైఫ్లో అన్ని ట్రాజడీసే అని చూపిస్తుంటాడు. బేసిక్లీ ఇక్కడ ఇంప్లై చేసేది ఏంటంటే మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది ఏంటనేది, బట్ నేను చిన్న గ్లిమ్స్ ఇస్తున్నాను. ఏంటంటే మన యొక్క హీరోయిన్ యొక్క ఫేట్ సమ్వాట్ మన టీమ్ లీడర్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వబోతుంది. ఎంత ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడే న్యూ క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. తన పేరు వూ. తను ఎవరంటే మన గ్రాండ్ పాకి చాలా దగ్గర రిలేటివ్ టైప్లో చూపిస్తారు, లైక్ వెల్ విషర్ టైప్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం మన హీరోని రైవల్ కింద కూడా చూపిస్తారు.
ఎందుకంటే లైక్ మన గ్రాండ్‌పా ఏ డెసిషన్స్ తీసుకున్నా కూడా తిన్ని అడిగి తీసుకుంటారనమాట ఊని. బట్ ఏం చెప్తాడు, "నువ్వు తీసుకున్న డెసిషన్స్ అన్నీ కంపెనీకి రాంగ్ ఉన్నాయి. స్పెషల్లీ ఒక అమ్మాయి మీద ఫోకస్డ్ ఉన్నాయి. అదే మన హీరోయిన్ మీద ఫోకస్డ్ ఉన్నాయి. నువ్వు అలా ఎలా చేస్తావు కంపెనీ లాస్ ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండాని." సో, ఈ మీల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి హెడ్ లైక్ ఇప్పుడు జరిగిన కాన్స్పిరసీ అంతా వల్ల మన కంపెనీ యొక్క లాస్ అయితే అయింది. సో, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి టెంపరరీ టీమ్ మెంబర్ కదా, సో ఆ అమ్మాయిని తీసేద్దాం అనుకుంటున్నాను మన హీరోయిన్ని అని చెప్పేసి చెప్తాడు. సో దీనికి మన హీరోకైతే మంచి కోపం అయితే వస్తుంది. సో వీళ్ళిద్దరూ డిస్కషన్ వచ్చి పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది ఊకి హీరోకి మధ్యలో. హీరోని మాట్లాడతాడనమాట, నువ్వు చేసే చాయిస్ వల్ల కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు హీరోయిన్ ఎందుకు మెయిన్ ఆప్షన్ కింద తీసుకున్నావు, అలా కాదు అని చెప్పేసి ముందుకి వెనక్కి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మన హీరోయిన్ సజెస్ట్ చేసిన ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్కి టీమ్ లీడర్ని మేనేజర్గా పెట్టి ఆ తర్వాత మొత్తం హీరోయిన్ని, బెస్ట్ ఫ్రెండ్ని, బాయ్ ఫ్రెండ్ని టీమ్ మెంబర్స్ కింద పెట్టడం అయితే జరుగుతుంది. సో దీనికి మన బెస్ట్ ఫ్రెండ్ చాలా ఆనందపడి, ప్రమోషన్ వచ్చింది కదా, తను టెంపరరీ ఎంప్లాయీ కదా, సో చాలా ఆనందపడి మన వాడికి ట్రీట్ అయితే ఇస్తుందన్నమాట. మన హీరో అయితే ఫీల్ అవుతూ ఉంటాడు, ఇలా అయింది ఏంటి అని చెప్పేసి. కానీ కొన్ని విషయాలు చేతిలో ఉండవు కదండి. అలాగే మన గ్రాండ్‌పా డెసిషన్స్కి వచ్చేసరికి మన హీరోకి కంట్రోల్ ఉండదన్నమాట. సో తర్వాత మన హీరోయిన్ చెప్పడం గుర్తుకొస్తుందన్నమాట. తన ఫాదరు తనకి ఒక నోట్ ఇచ్చారు, దాని మీద హార్ట్ సింబల్ ఉంది, సేమ్ నీ మీద కూడా హార్ట్ సింబల్ ఎలాగైతే ఉందో. ఆ తర్వాత మన హీరో తాగడానికి ఇన్హో దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక్కడ ఏంటంటే మన హీరో బాధ, తను హీరోయిన్తో లైఫ్ లాంగ్ స్పెండ్ చేయలేడని. ఎందుకంటే ఆల్రెడీ హీరోయిన్ చెప్పుంటుంది కదా, మనం ఫేట్ని అయితే మార్చలేము, దాన్ని జస్ట్ ట్రాన్స్ఫర్ చేయగలమని. సో ఇక్కడ మన వాడు ఎలాగో చనిపోతాడు కాబట్టి తన్ని ఇన్వోతో కలిపేద్దాం అనుకుంటూ ఉంటాడు. ఇంతలోకి మన కజిన్ వస్తుంది పిక్ చేసుకోవడానికి. తను మన షెఫ్ని చూసి చాలా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక డిష్ కుక్ చేసి తీసుకొస్తాడు కదా మన హీరోయిన్ కోసం, మన పాప తింటుంది కదా, మ్యాడ్ అయిపోతుంది అనమాట మన పాప. సో ఇలాంటి ఫుడ్ కోసం మన పాప ఫుడ్డీ కాబట్టి సో లైక్ బాగా ఎక్సైట్ అవుతుంది. చెప్తుంది, "నువ్వేనా లాస్ట్ టైం తీసుకొచ్చింది, నువ్వు చేసిన కేక్ చాలా డెలిషియస్గా ఉంది, నాకు లోపల నుంచి జాయ్ వచ్చింది అసలు" అని చెప్పేసి చెప్తుంది. ఇంతలోకి మన హీరోయిన్ అనేది ఓవర్ టైం చేస్తూ ఉంటుందన్నమాట. తనకి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మన హీరోయిన్ కలవడానికి అయితే వెళ్తుందన్నమాట నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే సీన్ చూపిస్తాడు. మన వాడు బాగా తాగేసి టుల్ అయిపోతాడు కదా, సో పొద్దున్నే షూటింగ్ అయితే వెళ్తాడు. వెళ్ళి తన గ్రాండ్ ఫాదర్తో మాట్లాడదామని అయితే ఫిక్స్ అవుతాడనమాట. ఏంటి ఇప్పుడు నువ్వు తనని ఎందుకు పెట్టావు, నేను ఉన్నాను కదా చూసుకోవడానికి కంపెనీని, నువ్వు ఎందుకు పెట్టావంటే గ్రాండ్ ఫాదర్ గట్టిగా తిడతాడు, నిన్న రాత్రి నువ్వు ఎందుకు అంత తాగావు అని చెప్పేసి. అండ్ నువ్వు చేసే పనులు నాకేం అర్థం కావట్లేదు, ఒకరోజేమో షేర్లన్నీ ట్రాన్స్ఫర్ చేసేలా అంటావు, ఒకరోజేమో ఏవేవో చేస్తున్నావు, నువ్వు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్ సీన్లో మనకి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. మన పాప యాజ్ యూజువల్గా ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి వచ్చిన తర్వాత మనోడు కలుస్తాడు. మనోడు చిన్న ప్లాన్ వేస్తాడనమాట. ఏంటి అనేది మనకి ఇంకొంచెం ముందు తెలుస్తుంది. అండ్ మన పాప స్టాక్స్ చూసుకుంటుంది. స్టాక్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. సూపర్ లైక్ బెనిఫిట్ ప్రాఫిట్లో ఉంది. ఇది చూస్తుంది మన బెస్ట్ ఫ్రెండ్. సో చూసి తను ఏ స్టాక్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేసిందో హీరోయిన్, ఆ స్టాక్స్ మీద తను కూడా ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. మనోడు ప్లాన్ వేసాడు అన్నాను కదా, ఇంతకీ ప్లాన్ దేనికి వేసాడంటే డబ్బులు తీసుకోవడానికి వేసాడు. యాజ్ యూజువల్గా స్కెచ్ చేశాడనమాట, నాకు డబ్బులు కావాలి నీ దగ్గర నుంచి అని. అయితే మన హీరోయిన్ ఏం చెప్తుందంటే, నేను ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేశాను, నా దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, సో 10 years తర్వాత వస్తాయి ఇవన్నీ అని చెప్పేసి చెప్తే మనోడు ఫ్యూరియస్ అయిపోతాడనమాట. నువ్వు ఎలా చేయగలుగుతావు అలాగా, నువ్వు మొత్తం ఈడియట్వి, ఇప్పుడు నేను మళ్ళీ నా స్టాక్స్ అమ్మాలి, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి గొడవ పెడుతుంటే అప్పుడు హీరోయిన్కి గుర్తుకొస్తుంది, వీడికి ఇలా కాదు, వీడి స్టాక్స్ అన్నీ కింద పడిపోయే వరకు ఉంచాలి. సో అందుకని చెప్పేసి ఏం చెప్తుందంటే, నేను కొంచెం డిపాజిట్ అయితే దాసి ఉంచాను, నీకు కావాలంటే అది ఇస్తాను,
నువ్వు దాన్ని తీసుకొని బయటకెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఈడు అడిగిన డబ్బులు కూడా మన బెస్ట్ ఫ్రెండ్‌ని తీసుకొని బయటకెళ్ళడం కోసం అనమాట. సో, బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మాత్రం చెయ్యాలి కదా! షో ఆఫ్ చేయాలి కాబట్టి, తీసుకొని ఫైనల్‌గా అయితే ఎళ్తారు. ముగ్గురు ఎళ్తారు. ఇక్కడ మనకి హీరోయిన్‌కి పాస్ట్ సీన్స్ అయితే గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. అసలు వీళ్ళు ఎలా చేశారు అనేది. సో, చెయ్యి ఎయబోతుంటే చాలా భయపడి లేచిపోతుంది అక్కడ. మస్కిటోస్ ఉన్నాయి అన్నట్టు ఏదో చెప్తుంది. అక్కడ తనైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటుంది. ఏదో బీ వచ్చి తిరుగుతూ ఉంటే మన బెస్ట్ ఫ్రెండ్‌ని సపోర్ట్ చేస్తాడు గానీ, మన హీరో మన బాయ్ ఫ్రెండ్ తననైతే పట్టించుకోడు. సో, ఆ తర్వాత పాస్ట్‌లో జరిగిన మెమరీస్‌లో మన వాడు సైకిల్ నేర్పిస్తాడనమాట పాపకి. అది గుర్తుకొస్తుందనమాట. కొన్ని హ్యాపీ మెమరీస్ ఉన్నా అప్పుడు నేను ఇవన్నీ చూడలేకపోయాను. సో, వీళ్ళిద్దరిని కలపాలి అంటే నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోవాలని చెప్పేసి ఒక కాల్ వచ్చిందని చెప్పి వెళ్ళిపోతాడు. సో, ఇంతలో మన బాయ్ ఫ్రెండ్ గడికి అనిపిస్తది బెస్ట్ ఫ్రెండ్‌కి సైకిల్ నేర్పించాలని. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ కూడా చెప్తదనమాట నాకు సైకిల్ నేర్పించడం నాకు రాదు అని. సో, పాస్ట్‌లో ఎలా అయితే హీరోయిన్‌కి సైకిల్ నేర్పించాడో, ప్రెజెంట్‌లో ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్‌కి అయితే సైకిల్ నేర్పిస్తాడు మనోడు. ఇంతలోకి ఇన్వో కాల్ వస్తుందనమాట. తను పక్కకొచ్చింది కదా! మన ఇన్వో కొంచెం బొకే ఇచ్చి పాపని దేనికి ఇన్వైట్ చేస్తాడు. కొంచెం జోకులేసుకుంటారు ఇద్దరూని. ఎందుకంటే పాత ఫ్రెండ్స్ కదా! సో, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంతలో ఇన్వోకి కాల్ వచ్చి తను కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈ సీన్ అంతా దూరం నుంచి మన హీరో అయితే చూస్తూ జెలస్ అవుతూ ఉంటాడు. అసలా హీరో ఏమనుకుంటున్నాడు అనేది హీరోకే తెలియాలి. ఎందుకంటే ఇన్వోని నువ్వు వెళ్ళి దాన్ని చూసుకో అని చెప్పి పంపించేది హీరోయే. మళ్ళీ వాళ్ళిద్దరిని కలిసి ఉండగా జెలస్ ఫీల్ అయ్యేది హీరోయే. సో, ఇట్స్ వియర్డ్ అనమాట. ఎందుకంటే మనకి రీజన్ తెలుసు తను చనిపోతాడు కాబట్టి ఇన్వోనైతే పంపిస్తున్నాడని. బట్ ఇదే అస్తమాటు జరుగుతూ ఉంటుంది. యాక్చువల్‌గా టూ అండ్ ఫ్రో అవుతూ ఉంటుందనమాట. తర్వాత మన పాపకి అయితే చెప్తాడు. మేనేజర్ ఏం చెప్పాడు అన్నది. అంటే లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్‌లో వాళ్ళిద్దరు కూడా ఉంటారు. నీతో పాటు నీకేమైనా ప్రాబ్లమ్ అయితే అని చెప్పేసి చిన్న డిస్కషన్ అయితే పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా నైట్ అయ్యేసరికి ఫుల్‌గా తాగేసి మన ఇన్వో దగ్గరికైతే వెళ్ళిపోతాడు మనోడు. వెళ్ళిపోయి అక్కడికెళ్ళి ఏదో అడ్డదిడ్డంగా వాగుతుంటాడు. ఆడికి అర్థం కాదు ఏం చెప్తున్నాడనేది. నేను చచ్చిపోతే నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడుతుంటాడనమాట ఇన్వోకి. సో, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తారు. అక్కడ ఒక చిన్న అనౌన్స్‌మెంట్ జరుగుతుందనమాట. ఇప్పుడు ఎలాగైతే మేనేజ్మెంట్ మారింది కాబట్టి, సో, మన కొత్త మేనేజర్ ఏం చేస్తాడంటే, ఒక చిన్న ఔటింగ్ అయితే ఏర్పాటు చేస్తాడు. మొత్తం అందరూ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి. ఈ ఔటింగ్ న్యూస్ వినగానే మన కజిన్ యొక్క ఫేస్ చూడాల్సినటట్టు తయారవుతుంది. ఒక బల్బ్ లాగా షైన్ అయిపోతుందనమాట. సో, ఎవరికి అవ్వదండి ఇలా ఔటింగ్ అంటే. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇక్కడ కజిన్ని ఇంకా టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఎలాగా స్లీపింగ్ అరేంజ్మెంట్స్ అనేది వాళ్ళే సెట్ చేస్తారనమాట. ఇలాగా మల్టిపుల్ టెంట్స్ ఉన్నాయి. అంటే లైక్ లగ్జరీ బేస్డ్ ఉన్నాయన్నమాట. నెంబర్ 1 టు నెంబర్ 10 ఎన్నో ఉంటాయి. సో, వీటిల్ని వాళ్ళంతట వాళ్ళు పిక్ చేసుకోకుండా ఒక గేమ్‌లా పెడతారనమాట. అది సెట్ చేసింది ఎవరంటే మన టీమ్ టీమ్ లీడ్‌ని, ఆ తర్వాత మన కజిన్ సెట్ చేస్తారు. ఏంటంటే ఈచ్ టెంట్ దగ్గర ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్‌కి సంబంధించిన ఫ్లాగ్స్ అనేవి అడవిలో పెడతారనమాట. సో, ఫ్లాగ్ యొక్క ఐ మీన్ లైక్ లగ్జరీ బట్టి దాని యొక్క హార్డ్నెస్ అయితే ఉంటుంది ఫైండ్ చేయడానికి. చాలా దూరంగా పెడతారనమాట. ఇక నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారంటే మనోడిని మన బాయ్ ఫ్రెండ్‌ని అయితే బుల్లీ చేయడం జరుగుతుంది. ఒకళ్ళు నడుము ఇరగొట్టేస్తారు. ఇది పాస్ట్‌లో చూపిస్తారనమాట. క్యాంపర్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్రైజ్. సో, అది మన పాపకు దొరుకుతుంది మన బెస్ట్ ఫ్రెండ్‌కి. తనకి అది ఎలా దొరికిందనేది అర్థం కాదు. సో, ఇక్కడ ఏం చేస్తుందంటే మన పాప దొంగచాటుగా మన హీరోయిన్ లాగేసి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. మన కజిన్ అనేది తడిగా వస్తుందనమాట. సో, తను చెప్తుంటుందనమాట. ఫస్ట్‌ది కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే వాటర్ మధ్యలో పెట్టాను. వాటర్ చాలా కోల్డ్‌గా ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. సో, అప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ తనని అడుగుతుందనమాట. బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? బాయ్ ఫ్రెండ్ వెళ్తాడా అని. సో, ఇంతలోకి మన హీరోయిన్ అడవిలో నడుస్తూ ఉంటుంది.
సో మన హీరో అడిగిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ తర్వాత మన పాప మాట్లాడిన మాటలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. దీంట్లో తను క్వెషన్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు తనకే అంటే లైక్ బెస్ట్ ఫ్రెండే ఎప్పుడు మంచి పొజిషన్‌లో ఉంది. నేనెప్పుడు లేను. 10 ఇయర్స్ బ్యాక్ అవ్వని, అది ఇప్పుడు అవ్వని. సో, ఇప్పుడు నా అంతట నేనే సంపాదించుకోవాలి. నా పొజిషన్ నేనే నిలబెట్టుకోవాలి. నా కోసం నేనే నిలదొక్కుకోవాలి అని చెప్పేసి మాటలు అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి ఫస్ట్ ఫ్లాగ్ ఎక్కడుందనేది నాకు తెలుసని హీరోకి చెప్తుంది. నేను వెళ్ళి తెచ్చుకుంటానంటే, నేను హెల్ప్ చేస్తానంటే వద్దంటుంది. సో అప్పుడు హీరో తనకి తన మీద ఉన్న హార్ట్ సింబల్ ఫస్ట్ టైం చూపిస్తాడనమాట హీరోయిన్కి. చూపించి, ఇది ప్రూఫ్ మీ ఫాదర్ను నన్ను పంపించారు నీకు హెల్ప్ చేయడానికి. సో నువ్వు నన్ను వాడుకొని నువ్వు గెలువు, నిన్ను గెలిపించడానికే నేను వచ్చాను అని చెప్తే అప్పుడు కూడా హీరోయిన్ డినై చేస్తుందన్నమాట. ఇది నా ఫైట్, నేను గెలవాలనుకుంటున్నాను, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను గెలుస్తానని, ప్లీజ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత మన హీరోకి అక్కడ టెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం తెలుస్తుందంటే ఆ వాటర్ అనేది 2 మీటర్స్ కంటే చాలా లోతుందని తెలుస్తుంది. సో హీరోయిన్ ఎక్కడ మునిగిపోతుందా అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్తాడండి. పరిగెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ అయితే చూస్తాడు, మునిగిపోతే కాపాడతాడు లేపి. అప్పుడు తను చెప్పిన మాటలు తనకి చెప్తాడనమాట. తను తాగేసి ఏం చెప్తుందంటే, నా జీవితం అనేది ఒక బోట్ లాంటిది. స్టెబిలిటీ ఉన్నా కానీ నాకొక స్టెబిలిటీ అంటే నేను పడకపోయినా నీటిలోకి నాకు ఒక స్టెబిలిటీ లేదు. గాలి ఎటొస్తే అటు వెళ్ళిపోవడం తప్పితే. నాకు ఒక యాంకర్ కావాలి అని చెప్పేసి చెప్తుంది. సో ఈ మాటలు తనకి రిపీట్ చేసి నేను ఉంటాను నీకు యాంకర్ కింద అని చెప్తాడనమాట. యాంకర్ అంటే అదే బోట్ని స్టేబుల్ చేయడానికి ఒక ఐటమ్ ఉంటుంది కదా, కింద హుక్లా ఉంటుంది, దాన్ని నీటిలో వేస్తారు అది. సో నెక్స్ట్ సీన్ వచ్చేసి మన పాప మళ్ళీ మొదలు పెడుతుంది. బెస్ట్ ఫ్రెండ్ మన బాయ్ ఫ్రెండ్ని సెడ్యూస్ చేయడానికి అక్కడ ముళ్ళు ఉంటే ముళ్ళు కావాలని గుచ్చుకొని బ్లడ్ని ఎలా నాకుతుందనమాట వాడికి కనబడేలాగా. ఏంటి ఇలా చేస్తున్నావంటే సలైవా అనేది బెస్ట్ మెడిసిన్ అన్నట్టు చెప్తుంది వాడికి. వాడికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. సో సెడ్యూస్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ఫస్ట్ ప్రైజ్ నీటిలో ఉంది, వెళ్దాం పదా అని చెప్తే, సరే నేను నీకోసం తీసుకొస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత తనకి చైన్ ఇస్తాడు ముందు. సో ఆ చైన్ని కాంప్లిమెంట్ చేస్తాడనమాట ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్ వేసుకునేసరికి. సో అది చూసిన వెంటనే మన పాప కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలోకి క్యాంప్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ మన కజిన్ అనేది చాలా అప్రిషియేట్ చేస్తుంది. నువ్వు చాలా రిస్క్ తీసుకుని వచ్చావు, బట్ నువ్వు వాటర్లో ఎలా మునిగిపోయావు, నీ కోల్డ్ ఎలా వచ్చింది, అంత మునిగిపోయేలా వాటర్ లేదు కదా అని చెప్పి అడదిడ్డమైన క్వశ్చన్లు అయితే అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కన్సర్న్ ఫీల్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత మన టీమ్ లీడర్తో కూడా చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. మామూలు మాట్లాడుకుంటారు కాంపిటీషన్ గురించి. సో దీంట్లో ఎవరు ముందొస్తారు అనే దాని గురించి చిన్న డిస్కషన్ అయితే వాళ్ళ మధ్యలో లైక్ ఫన్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంతలోకి మన పాపకి అయితే గుర్తుకొస్తుంది ప్రీవియస్ లైఫ్లో ఏం జరిగింది అనేది. ప్రీవియస్ లైఫ్లో మనోడికి స్లీప్ బ్యాగ్ వస్తుంది. అయితే మనోడు హీరోయిన్ని బతిమాలి, ప్లీజ్ నేను పడుకోలేను, నాకు నడుము నొప్పి వచ్చింది అంటే, సో మన పాపకి 4th, 5th పొజిషన్ వస్తుంది. టెంట్ తనకి ఇచ్చేసి తను స్లీపింగ్ బ్యాగ్లో పడుకుంటుంది అనమాట. మనం చాలా మంచి పాప కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటుందంటే, ఇప్పుడు డిఫరెంట్ మారుద్దాము అనేసి అనుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ కట్ చేస్తే మన పాప బయటకైతే వస్తూ ఉంటుంది. తర్వాత మన హీరో అయితే తిడతాడు, నువ్వు ఎందుకు ఇలా బయటకు వచ్చేస్తున్నావు, నీకు ఒంట్లో బాగాలేదు, లోపల కూర్చో అని చెప్పేసి. అయితే మనోడికి చెప్తుందనమాట, లాస్ట్ లైఫ్లో ఏదైందో అది ఈ లైఫ్లో అవ్వకూడదు, మనం వాక్కి వెళ్దామని చెప్పేసి మొత్తం స్వెటర్స్ అన్నీ వేసుకొని తను ఫ్లాగ్ పట్టుకొని చాలా హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఇంతలోకి మనోడు డబ్బులు అడిగాడు కదా, మనోడు డబ్బులు ఎందుకు అడిగాడు అనేది చెప్తుందనమాట. తనకి నెక్లెస్ కొనడానికి అడిగాడు. లాస్ట్ దాంట్లో కూడా లాస్ట్ లైఫ్లో కూడా నాకు నెక్లెస్ కొన్నాడు. నెక్లెస్ కొన్నాడు అంటే అర్థం ఏంటంటే మనోడు తనతో పడుకోవాలనుకుంటున్నాడు అని అర్థం. లాస్ట్ లైఫ్లో నాతో అదే చేశాడని చెప్పేసి మన హీరోకి చెప్తూ ఉంటుంది. మన హీరో ఏమో మంచి కన్సర్న్ లుక్తో చూస్తూ ఉంటాడు దాన్ని అలాగా. సో లాస్ట్ లైఫ్లో జరిగినవన్నీ చెప్తుంటుంది. మనోడు తాగేసి వచ్చాడు, నేను 4th పొజిషన్లో ఉన్నాను, 10th ఉన్నాను. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అది వాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి నేను అని చెప్పేసి. ఇంతలోకి ఏమవుతుందంటే మన పాప వెనకాల నుంచి వస్తుంది బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి తన పేరు లాగేసి,
నే నా పేరు నీ పేరు ఒకటే అన్నట్టు చెప్తదనమాట. సో, తనకి అర్థమవుతుంది మన హీరోయిన్‌కి ఎవరో ఫాలో అవుతున్నారు వెనకాల నుంచి అని జెప్పేసి. సో, తన ఫ్లాగ్‌నయితే దాచేసుకొని అడవిలోకి అలా పరిగెడుతూ ఉంటుంది. తన పేరు పీకేసి ఇప్పుడు ఏమంటుందంటే నేనే జిసు అంటదనమాట. హీరోయిన్ నువ్వు నేను, నేను నువ్వు అన్నట్టు. సో, ఈళ్ళిద్దరి మధ్యన చిన్న క్యాట్ ఫైట్ అయితే చూపిస్తారు. దాంట్లో కొంచెం దెబ్బలు గూడా తగులుతాయి. ఆ తర్వాత మన హీరోయిన్ ఆగుతుంది. ఆగిన తర్వాత ఎనకాల నుంచి సడెన్‌గా వచ్చేసి, మన పాప యొక్క క్రుయాలిటీ అనేది తెలుస్తదనమాట. మన బెస్ట్ ఫ్రెండ్ ఎలాంటిది అనేది. ఒక నిమిషంలో మన పాపని అటాక్ చేస్తది. అటాక్ చేసి కిందకి తోసేసి, నీ పేరు లాగేసి, ఇప్పుడు నేను నువ్వు అని చెప్పేసి, తర్వాత నీ ఫ్లాగ్ నాది అని చెప్పి లాక్కొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్యాంప్ సీన్ వరకు చూపిస్తారు. క్యాంప్స్‌కొచ్చేస్తారు. ఇప్పుడు డిక్లరేషన్ అనమాట. ఎవరికి ఏ టెంట్ అనేది. ఇక్కడ మనకి ఏం చూపిస్తాడంటే ఫస్ట్‌ది మన హీరోయిన్ దగ్గర ఉంటుంది. అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడతారు. యాక్చువల్‌గా అక్కడ గివ్ అప్ ఇచ్చేసినట్టు చూపిస్తాడు. కానీ తను గివ్ అప్ అయితే ఇవ్వదనమాట హీరోయిన్. తనతో ఇంకా గొడవాడుతుంది బెస్ట్ ఫ్రెండ్‌తో. గొడవాడి గట్టిగా ఇది నాది, నా హక్కు నీకివ్వను అని చెప్పేసి తన ఫ్లాగ్ తనైతే తీసేసుకుంటుందనమాట వెనక్కి. ఇక్కడ మన బెస్ట్ ఫ్రెండ్ మొహం అయితే చూడొచ్చు. లైక్ కళ్ళలో నీళ్ళు, కోపం, ఉక్రోధంతో మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో తెలియక వాటర్ ఏసేసి తన మీద అయితే క్వెషన్ చేస్తూ ఉంటుందనమాట. "నువ్వెందుకు నన్ను ఆనందంగా చూడాలనుకోవట్లేదు? నా సంతోషాన్ని ఎందుకు నువ్వు లాగేసుకుంటున్నావు? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అని. అంటే మన హీరోయిన్ గూడా మొహం మీద చెప్తదనమాట. నేను పాస్ట్‌లో నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నాకు నువ్వు కాదు అని తెలిసింది. అండ్ నా లైఫ్‌లో నేను మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ నా గోల్, టార్గెట్ ఏముందంటే నా బాయ్ ఫ్రెండ్. నేను తనని పెళ్లి చేసుకుంటాను. నా లైఫ్ మారిపోతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇది మెయిన్ చెప్పింది ఎందుకంటే మన పాపను ఉసుగొల్పడానికనమాట. సో, ఎంత జెలస్ ఫీల్ అయితే అంత దగ్గర అవుదామని చూస్తుంది కదా మన బాయ్ ఫ్రెండ్‌కి. మన హీరోయిన్‌కి కూడా కావాల్సింది అదే కాబట్టి అలా పుష్ చేయడానికైతే ట్రై చేస్తుంది. యాజ్ అనుకున్నట్టే మన బాయ్ ఫ్రెండ్‌ని మళ్ళీ సెడ్యూస్ చేయడానికైతే ట్రై చేస్తుంది. గట్టిగా ముద్దులు పెడతదనమాట. సో, ఇది దూరం నుంచి చూస్తూ మన పాప ఒక కన్నీటి చుక్కని చూపిస్తాడు కళ్ళల్లో. అంటే బాధతో కలిగిన ఆనందం టైప్‌లో అనమాట. వాళ్ళిద్దరూ తన ముందే తనని అలా మోసం చేస్తుంటే ఇంతలోకి హీరో వస్తాడనమాట. హీరో వచ్చి కళ్ళకి అడ్డుపెడతాడు. "నువ్వెన్ని చూడవసరం లేదు. వచ్చేయి నువ్వు నాతో" అని చెప్పేసి. తన్ని వేరే చోటకి తీసుకెళ్తాడు. తను ఏడుస్తూ ఉంటుంది. నేను ఇంతలా మోసపోయాను. నేను ఇంతలా లైక్ అంతలా తెలుసుకోకుండా ఉన్నాను. 10 సంవత్సరాలు తెలియలేదు వాళ్ళిద్దరు ఏం చేశారన్నది నాకు పాస్ట్ లైఫ్‌లో. సో, ఇప్పుడు నేను ఆనందంగా ఫీల్ అవ్వాలా? తను నా ఫ్రెండ్ అని లైక్ బాధగా ఫీల్ అవ్వాలా? నేను తన బిహేవియర్‌ని వాళ్ళిద్దరిని లైక్ 100% ట్రస్ట్ చేశాను అని చెప్పేసి తను బాధపడే ప్రతిదీ మనకి మన హీరోకైతే చెప్తూ ఉంటుంది. మన హీరో కూడా తనని కంఫర్ట్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇది మనకి గుడ్ న్యూసే కదా! వాళ్ళిద్దరిని దగ్గరికి అవ్వని అన్‌కాన్షియస్‌గా అయినా లైక్ కాన్షియస్‌గా అయినా మనకేం ఫరక్ పడుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అని చెప్పేసి మన హీరోయిన్ చేతి మీద చెయ్యేసి చిన్నగా తనకైతే ధైర్యం అయితే ఇస్తాడు. ఆ తర్వాత తన యొక్క హ్యాపీనెస్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. నీతో ఇలా మాట్లాడతాను అనుకోలేదు. ఆఫ్టర్ నీ ఫ్యూనరల్ తర్వాత పాస్ట్ లైఫ్‌లో నీతో నాకు ఈ ఛాన్సే ఒక దేవుడిచ్చిన వరం అనుకుంటాను. నీతో నేను ఇలా మాట్లాడడమే నాకు చాలా ఆనందంగా ఉంది. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మెల్లిగా క్లోజ్ అవుతూ ఉంటారనమాట. ఇంతలోకి మన ఆహ్, టీమ్ లీడరు మన యొక్క కజిన్ అనేవాళ్ళు వాక్‌కొస్తారనమాట. తనకి మాట్లాడుతూ ఉంటుందనమాట. చెప్తూ ఉంటుంది టీమ్ లీడ్‌కి. ఐయామ్ సారీ నేను ఆ ప్రాజెక్ట్‌లో లేకపోయాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నట్టు. ఆ తర్వాత మన టీమ్ లీడ్ కూడా చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు వే బ్యాక్ టు క్యాంప్‌కొచ్చే టైంలో పొదల్లో ఏదో చప్పుడైతే వినిపిస్తుంది. మన టీమ్ లీడ్ అయితే ఆపేస్తుంది. "ఎక్కడికెళ్తున్నావు నువ్వు? వెళ్ళకు" అని. బట్ మన పాప వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అక్కడ సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసరికి మన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ బయటకొస్తుంది క్యాంపర్ నుంచి. ఇంతలోకి మన బాయ్ ఫ్రెండ్ వచ్చి తనని బ్లేమ్ చేస్తుంటాడనమాట. "నువ్వు క్యాంపర్‌లో పడుకున్నావు. నేనొక
ఏమీ లేనోడిలాగా అదేంటది హోమ్లెస్ లాగా నేను స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాను అని చెప్పేసి అంటే మన హీరోయిన్ అంటుంది, నేను నీ దగ్గరికి వచ్చాను నైట్, నువ్వు స్లీపింగ్ బ్యాగ్లో లేవు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతుందనమాట. మనోడు ఆరామ్సే అబద్ధం అయితే చెప్పేస్తాడు, నేను అప్పుడు వాష్రూమ్కి వెళ్ళి ఉంటానేమో అని. అయినా నువ్వెందుకు వచ్చావని అడుగుతాడు. అడిగితే అప్పుడు మన పాప చెప్తుంది, నేను నీకు చల్లగా ఉంది కదా హీటింగ్ ప్యాడ్ కోసం అనేది వచ్చాను అని. ఆ నెక్స్ట్ సీన్లో ఏంటంటే మన వాళ్ళు కింద మీద పడిన తర్వాత మన బాయ్ ఫ్రెండ్ అనేవాడు చెప్తాడనమాట, ఈ విషయాలు అయితే నువ్వు హీరోయిన్కి ఏమీ చెప్పకు, ఎందుకంటే మేమిద్దరం సీరియస్గానే ఉన్నాము అండ్ మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరి మధ్యలో క్లాష్ రావడం నాకు ఇష్టం లేదు, సో మన ఇద్దరం ఇలాగే ఉందాము, బట్ నువ్వైతే తనకైతే ఏమీ చెప్పకు అన్నట్టు మాట్లాడతాడు. సో అది మన సూమిన్కి అయితే నచ్చదు, ఎందుకంటే వీడు నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పైతే క్లారిటీగా అర్థమవుతుంది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నిటిలో మన హీరోయిన్ ఫేస్ని అయితే కట్ చేసేసి ఉంచుతుంది. ఇక్కడ చూపిస్తుంది అనమాట నెక్స్ట్ టార్గెట్ వీడు అన్నట్టు, లైక్ వాడిని సర్కిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మన బాయ్ ఫ్రెండ్కి రియలైజేషన్ అయితే వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఫ్లాంట్ చేస్తాడనమాట యాక్చువల్గా, నేను తనని పడుకోబెట్టాను రా అని. మన ఫ్రెండ్ కొన్ని మాటలు మాట్లాడేసరికి ఓకే ఇది కరెక్ట్ కాదు అని అంటే కరెక్ట్ కాదని కాదు, బట్ దొరికిపోతాడు అని రియలైజ్ అవుతాడు. సో అప్పటి నుంచి మన బెస్ట్ ఫ్రెండ్ సూమిన్ అయితే ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాడు. కానీ మన హీరోయిన్ అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయదు. యాక్చువల్గా ఏమనుకుంటుందంటే ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోతారైతే అనుకుంటుంది. సో మన పాపకి ఏం అర్థం కాదు. ఇంతలోకి మన సుమిన్ ఇంకొక మాస్టర్ ప్లాన్ వేసి ఒక లెటర్ రాసి అయితే ఇస్తుంది. వాళ్ళిద్దరు గొడవ పడ్డారు కదా. ఈ లెటర్ ఎంత సిన్సియర్గా రాసిందంటే నేను చూసిన వన్ ఆఫ్ ది లెటర్స్లో ది మోస్ట్ సిన్సియర్ లెటర్ అని చెప్పాలి. సారీ, నువ్వు నాదాను అనుకున్నాను అండ్ ఆ ప్రాసెస్లో నీకు ఒక కోరికలు ఉంటాయని నేను మర్చిపోయాను, నా కోరికే నీ కోరిక అన్నట్టు అయిపోయింది, సో నేను నీ కోరికల్ని పట్టించుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి చాలా హార్ట్ఫెల్ట్ సారీ అయితే రాస్తుంది. మన పాప లైక్ దాన్ని చూసి నవ్వొస్తుంది అనమాట. ఒకవేళ ఇది కానీ నేను పాస్ట్లో ఉన్నట్టయితే పాస్ట్ లైఫ్లో అయితే నేను నమ్మేద్దును అని చెప్పేసి హీరోకి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మళ్ళీ ఇన్వోని చూపిస్తాడు, తను పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు తనకి మన హీరో చెప్పిన మాటలు కొన్ని మాటలు వియర్డ్గా అనిపిస్తాయి అన్నమాట. దేంట్లో ఏంటంటే తను ఏం చెప్తాడంటే, నాది ఒక నవల్ లాంటిది లైఫ్, అందరూ ఎవరో రైట్ హ్యాండ్తో రాసి ఆ నవల్ని నేల మీద వదిలేసి వెళ్ళిపోయినట్టు అయిపోయింది, సో దానికంటూ ఒక కంటిన్యూషన్ లేదని. నెక్స్ట్ సీన్కి షిఫ్ట్ అయిన తర్వాత ఏంటంటే ఆఫీస్లో ఒక అసైన్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మీల్ కిట్ ప్రాజెక్ట్ ద్వారా కోసం అని చెప్పేసి సూపర్ మార్కెట్లో వీళ్ళ ఫుడ్ని షోకేస్ అయితే చేస్తారు. సో దాంట్లో మన వాళ్ళిద్దరికి ఇచ్చింది ఏంటంటే ఆర్గనైజ్ చేయడం అది ఇది. సో ఈ ఆర్గనైజ్ చేస్తున్న ప్లేస్లో మన పాప అయితే మళ్ళీ వీడిని సడ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకో పని పాట లేదు మన పాపకి. సో మనవాడు కూడా సెడ్యూస్ అవుతూనే ఉంటాడు. నువ్వు ఇలా చెయ్యకు అని చెప్పడానికి అని చెప్పేసి స్టోరేజ్ రూమ్లోకి వెళ్తారు. కానీ వాడు ఏదో చెప్దాం అనుకుంటే అక్కడ ఏదో జరుగుతుందన్నమాట బేసిక్గా. ఈసారి మా పాప ఇనిషియేటివ్ తీసుకొని ఇద్దరు కింద మీద పడతారు మళ్ళీ ఇక్కడ కూడా. ఇక్కడ పడి కొంచెం ఏమవుతుందంటే వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తారు కదా, వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళు ఫుల్ఫిల్ చేయరు. అండ్ నెక్స్ట్ సీన్ ఏంటంటే ఇక్కడ మనవాడు కూడా బ్లంట్గా చెప్తాడనమాట, మీ ఇద్దరు సిస్టర్స్ లాంటి వాళ్ళు కాబట్టి మీ మీ ఇద్దరు లైక్ ఒకరి గురించి ఒకరికి తెలియకూడదు అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడే వాళ్ళిద్దరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది కింద మీద పడకముందే. సో ఇక్కడ ఏంటంటే ఒక ఆయనకైతే ఎలర్జీ ఉంటుంది. ఈ ఎలర్జీ ఉన్న ఆయన కింద పడిపోయి ఊరేగుతుంటాడు. వీళ్ళిద్దరు చేసిన తప్పు ఏంటంటే ఎలర్జీస్ ఉన్నోళ్ళు తీసుకోకూడదు అన్న బోర్డు రాస్తారు కదా, ఈ ఎలర్జీస్ ఉన్నోళ్ళు ఈ ఫుడ్స్ తీసుకోకూడదు అనేది. ఆ బోర్డ్స్ యొక్క ఇన్ఛార్జ్ మన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో మన బెస్ట్ ఫ్రెండ్ అది చేయకుండా వాడిని సెడ్యూస్ చేసే పనిలో వెళ్ళి అలా జరిగిపోతుంది. సో దానికి కాంపెన్సేషన్ కింద మన నోటి దగ్గర ఉన్న డబ్బులన్నీ అయితే ఇచ్చేసి వాళ్ళని నోరు మూయించేస్తాడనమాట. ఇది చూసి మన పాప మళ్ళీ ఇంప్రెస్ అవుతుంది, ఎందుకంటే మన బెస్ట్ ఫ్రెండ్ని కాపాడాడు కదా. ఇక్కడ వరకు మీకు రీక్యాప్ నచ్చిందా? ఇక్కడ వరకు వచ్చారంటే నచ్చిందని ఆ లైక్ ఆ సబ్స్క్రైబ్ కొట్టేశారనుకో నా పొట్ట కూడా నిండుతుంది. సో ఈ వీడియోస్ అన్నీ నేను కంప్లీట్ చేసి తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అమేజింగ్ ప్రపోజల్ సీన్ అయితే చూపిస్తాను. నాకు
కే సిరీస్లో చూసిన ది బెస్ట్ ప్రపోజల్ సీన్ అయితే దీంట్లో ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.